హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెప్పర్ ఆమ్లెట్ అయితే ఈరోజు మేము చేయడం జరిగింది. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెప్పర్ ఆమ్లెట్ ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. అది చిన్న చిన్న ఆమ్లెట్ కాదు, పెద్ద ఆమ్లెట్ ఇది. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మనం ఎగ్స్ తీసుకొని మనం ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ అని పగలు కొట్టుకొని మనము తీసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ అయినా మనం 3 or 6 తీసుకొని బౌల్ పగలు కొట్టి మనం ఎగ్స్ తీసుకుంటున్నాం. ఒక మీడియం సైజ్ అయితే 3 ఎగ్స్ అయితే పెద్దవి బాగుంటుంది. మనం ఇదే ఎగ్స్ అన్ని పగలు కొట్టేసాం. తీసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు బాగా ఇలా చేసుకోవాలి మొత్తం గుడ్డునంతని. సో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఎగ్లో, హెల్త్ కూడా చాలా మంచిది. ఎగ్ పెప్పర్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం, కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మొత్తం మనము మిక్స్ చేసుకుందాం. సాల్ట్, మిరియాల పొడి మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు మనము కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాం, కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. రెండు మిక్స్గా కొన్ని ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ దోశ, ఇడ్లీ అట్లా త్వరగా చేసుకోకుండా జస్ట్ వితిన్ 5 minutesలో మనము పెప్పర్ ఆమ్లెట్ వేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్ కూడా, అర్లీ మార్నింగ్ టైమ్స్. సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి కానీ గిన్నె కానీ ఇదే పెట్టుకోవచ్చు. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనము టమోటా పీసెస్ ఇలా పీసెస్ కట్ చేసుకొని టమోటాలను వేసుకుంటున్నాం. నూనెలో బాగా వేయించుకోవాలి టమోటాలని. ఎన్ని గుడ్లు అయితే అన్ని టమోటాలు ఇట్లా సైజులో కట్ చేసుకోవాలి. సో మొత్తం మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు మనం బాగా వేయించుకున్న తర్వాత మొత్తం వేయించుకోవాలి. అటుపక్క రెండు టమోటాలని. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. టమాటో, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎగ్ చేసుకున్నాం కదా, అది మొత్తం వేసుకోవాలి. మనం ఎగ్ చేసుకుని మిక్సింగ్ కూడా అంతా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కాబట్టి కొద్దిగా కొంచెం వేడెక్కడానికి మూత పెట్టుకుంటున్నాం. వేడెక్కిన తర్వాత చూడండి ఇలా బాగా మనకు ఆమ్లెట్. కొద్దిగా మనము మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా సేపు వెయిట్ చేసుకోవాలి. బాగా ఆమ్లెట్ అంతా మనం బాగా అయ్యే వరకు. సో చూడండి మొత్తానికి ఆమ్లెట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. రెండో సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం తిప్పాలి ఆమ్లెట్ని. చూడండి అటుపక్క ఇటుపక్క రెండు పక్క బాగా ఆమ్లెట్ తిప్పుకుంటే బాగా కాలుతుంది. సో ఫైనల్గా అయితే పెప్పర్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలా మీరు చేసిన ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెప్పర్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.